ప్రైజ్ లా ప్రభు అయిన యేసుక్రీస్తు నామముకు మహిమ కలుగును గాక. ఈరోజు నీవు నేను భూమి మీద దినములను గడుపుతున్నామంటే కేవలం దేవుని ఉచితమైన కృప అని మర్చిపోవద్దు సోదరుడా, సహోదరి. ఇది నీ బలము కాదు, నీ ఆరోగ్యము కాదు, నీ ధనము కాదు, నీ క్షేమస్థితి కానే కాదు. ఎందుకంటే నీకంటే గొప్పవారు అధికులు, బలవంతులు, ఆరోగ్యవంతులు, కోటీశ్వరులు, ఎంతోమంది ఆధిక్యత కలిగిన వారు ఈరోజు భూమి మీద లేరు, మరణము పొందారు, మౌన స్థితిలోకి చేరుకున్నారు అని దేవుని వాక్యం తెలియచేస్తుంది. మరి వారికంటే గొప్పవాడివా? వారికంటే నువ్వు గొప్పవాడివా? వారికంటే నువ్వు అధికుడవా? కానే కాదు. కేవలం దేవుని ఉచితమైన కృప ఒకటి లేదు. ఈరోజు దేవుడు నీ జీవితమును బయట పెడితే నువ్వు బయట బ్రతకగలవా? నువ్వు ఒక వైద్యుడవైతే నీ అవిధేయతలు దేవుడు బయట పెట్టినప్పుడు నీవు తిరిగి వైద్య రంగంలోకి వెళ్ళగలవా? నీవు చేసిన ఒక గొప్ప ఉద్యోగివైతే నీవు చేసిన అన్యాయమును, లంచమును దేవుడు బయట పెట్టినట్లయితే నీవు తిరిగి నీ ఉద్యోగమును చేయగలవా? నువ్వు ఒక దైవజనుడు అయితే, దేవుని సేవ చేస్తున్నావైతే నీలో ఎన్నో అవిధేయతలు ఉన్నాయనుకో, దేవుడు వాటిని బయటపడితే నువ్వు తిరిగి బలిపీఠం ఎక్కగలవా? ఓ మానవుడా, నువ్వు ఏ ఉద్యోగంలో ఉన్నప్పటికీ, ఏ రంగంలో ఉన్నప్పటికీ, నీ భక్తిహీన క్రియలు, నీ పాపపు క్రియలు, నీ అంతరంగమును, నీ మనస్సును, నీవు చేసిన దుర్మార్గపు క్రియలను నువ్వు బయటికి తీసుకొచ్చినట్లయితే తిరిగి సమాజంలో తలెత్తుకొని బ్రతకగలవా? సమాజం నిన్ను బ్రతకనివ్వగలదా? నీ మనస్సాక్షి నిన్ను బ్రతకనివ్వగలదా? కానీ దేవుడు ఎంత కృపగలవాడు. నీ అవిధేయతల క్షమిస్తున్నాడు. నీ అవిధేయతలన్నీ ఆయన భరిస్తున్నాడు. ఇంకొక దినములోనికి నువ్వు ప్రవేశించగలిగావంటే ఆయన నీ జీవితం పట్ల కనికరమును చూపిస్తున్నాడు. కాబట్టి దేవుని దయకుండా జీవితంలో నెమ్మది అనేది ఏ మానవునికి రాదు. ఈరోజు ఆయన నీ దోషములను కప్పిపెట్టాడు కనుక నీ జీవిత దినములు ఇంకా నువ్వు నెమ్మదిగా బ్రతకగలుగుతున్నాయి. భూమి మీద ఉన్న ప్రతి మానవుని యొక్క అవిధేయత ఆయన దాచిపెట్టాడు కనుకనే దేవుని ఎదుట, సమాజం ఎదుట ధైర్యంగా మానవుడిస్తున్నాడు. ఇప్పటికైనా నువ్వు దేవునికి భయపడవా? ఆయన చూపిస్తున్న కనికరమును, వాత్సల్యమును గ్రహించినట్లయితే నిశ్చయంగా దేవుని కనికరం నీ మీదకి వస్తుంది. లేదంటే నీ అవిధేయత నీకు నెమ్మది లేకుండా చేస్తుంది.